నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆగస్టు 15 దేశమంతా స్వాతంత్ర వేడుకల్లో మునిగిపోయిన విషయం మనకు తెలిసిందే. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి దేశ భవిష్యత్తు గురించి మాట్లాడారు. యువత గురించి, ఉద్యోగాల గురించి, సాంకేతికత గురించి, దేశ అభివృద్ధి గురించి మాట్లాడారు. కానీ అదే ప్రసంగంలో ఒక పదం మాత్రం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. అదే దిమాగీ నక్సల్స్. అడవుల్లో ఆయుధాలు పట్టుకొని హింసకు పాల్పడే నక్సలిజాన్ని ప్రభుత్వం దాదాపుగా అంతం చేసిందని చెబుతూనే ఇప్పుడు సమాజంలో మావోయిస్టు ఆలోచన విధానం ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారని, వారిని గుర్తించి ఒంటరి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువకుడు ఎప్పుడు దిమాగీ నక్సల్స్ అవుతాడు? ఒక పరీక్షలో అవకతవకలు జరిగాయని అడిగిన విద్యార్థి ఎప్పుడు దేశానికి ప్రమాదంగా మారతాడు? ఉద్యోగం కావాలని అడిగిన నిరుద్యోగి ఎప్పుడు దేశద్రోహి అవుతాడు? ముందుగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. నక్సలిజం అనేది సాయుధ హింసకు సంబంధించిన ఉద్యమం. రాజ్యాంగ వ్యవస్థను కూల్చడానికి హింసను ఉపయోగించడం, ఆయుధాలు పట్టుకుని ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం పూర్తిగా వేరే విషయం. అలాంటి హింసను సమర్థించడం ప్రజాస్వామ్య హక్కు కాదు. కానీ ఒక ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం, ఒక చట్టాన్ని వ్యతిరేకించడం, ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు అడగడం, నిరుద్యోగం గురించి మాట్లాడడం, పరీక్షల నిర్వహణలో తప్పుల్ని ఎత్తి చూపడం, మీడియా స్వేచ్ఛ గురించి ఆందోళన వ్యక్తం చేయడం, ఇవేవి సాయుధ నక్సలిజంతో సమానం కావు. ఈ రెండు విషయాల మధ్య ఉన్న గీత చెరిగిపోతేనే అసలు సమస్య మొదలవుతుంది. ప్రధాని వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలలో ప్రధానమైన అంశం కూడా అయితే దేశంలో యువతలో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో పోటీ పరీక్షల్లో అవకతవకలు, ఉద్యోగాల కొరత, విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళనలు, జంతర్ మంతర్ వంటి ప్రాంతాల్లో జరిగిన నిరసనలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ ఉద్యమాల ఒత్తిడితో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ యువతలోని ఆ అసంతృప్తికి రాజకీయ కారణాలను చర్చించడం కంటే దిమాగీ నక్సల్స్ అనే కొత్త పదాన్ని ఉపయోగించడం విమర్శలకు కారణమైంది. ఇక్కడే ఒక రాజకీయ వైరుధ్యం కనిపిస్తుంది. ఒకవైపు యువతే దేశ భవిష్యత్తు అని చెబుతాం, మరోవైపు అదే యువత ప్రశ్నలు అడిగితే మీరు తప్పుదారి పడుతున్నారు అని అంటాం. యువతకు నైపుణ్యాలు కావాలి అంటాము, వారికి మంచి విద్య ఇవ్వాలి అని అంటాం, వారికి ఉద్యోగాలు కూడా మనమే కల్పించాలి అని అంటాం. కానీ లక్షలాది మంది యువత ఒకే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎందుకు పోటీ పడుతున్నారు? పరీక్షలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? పరీక్షల్లో అవకతవకలపై ఎందుకు ఆగ్రహం వస్తోంది? ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి ఎందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కంటే ప్రశ్నిస్తున్న వ్యక్తి వెనుక ఏ సిద్ధాంతం ఉందో వెతకడం చాలా సులభమైన రాజకీయ మార్గం. ఇది కేవలం ఢిల్లీలో జరిగే రాజకీయమే కాదు, మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ఈ ధోరణి కొత్తదేమీ కాదు. ఏపీలో ఒక ప్రభుత్వం మీద విమర్శ చేస్తే వెంటనే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అని ముద్ర వేయడం చూసాం. మరో పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అని అనడము చూసాం. తెలంగాణలో కూడా ఇదే తరహా రాజకీయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అతను చెప్పిన విషయం నిజమా కాదా అనే చర్చ కంటే ముందు అతను ఎవరి మనిషి, ఎవరి తరపున మాట్లాడుతున్నాడు, అతని వెనక ఎవరున్నారు అనే ప్రశ్నలే ప్రస్తుతం వస్తున్నాయి. ఇది మన రాజకీయాల్లో ఒక విచిత్రమైన అలవాటు. ప్రభుత్వం గురించి మంచి మాట చెబితే దేశభక్తుడు, విమర్శిస్తే ప్రత్యర్థి పార్టీ మనిషి, రెండింటినీ విమర్శిస్తే ఎవరికి పని చేస్తున్నావు అని మరో ప్రశ్న. చివరికి ఒక సామాన్య పౌరుడు అయ్యా నేను రోడ్డు ఎందుకు బాగా లేదని అడిగాను అని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇదే రాజకీయ ధృవీకరణలోని అసలు ప్రమాదం. ఇప్పుడు ఈ పరిస్థితిలో జనరేషన్ జెడ్ను చూడండి. ఈ తరం మీద పాత రాజకీయ పదజాలం అంత సులభంగా పనిచేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకు సమాచారం ఒక పత్రిక నుంచి రావడం లేదు, ఒక టీవీ ఛానల్ నుంచి అంతకన్నా రావడం లేదు, ఒక పార్టీ నాయకుడు ప్రసంగం నుంచి కూడా రావడం లేదు. వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ ప్రపంచమంతా తెరిచి చూపిస్తుంది. ప్రభుత్వం చెప్పే విషయాన్ని ఒక చోట చూస్తారు, దానికి వ్యతిరేకంగా ఉన్న వాదనను మరో చోట చూస్తారు. స్వతంత్ర పాత్రికేయుడు విశ్లేషణను వింటారు, సామాజిక మాధ్యమాల్లో ప్రజల స్పందనని చూస్తారు. ఆ తరువాత తమకు తామే నిర్ణయానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు.
అందుకే ఈ తరానికి ఒక నాయకుడు చెప్పాడు కాబట్టి అది నిజమనే భావన క్రమంగా తగ్గుతోంది. మీరు నాయకుడు కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మీరు చెప్పింది ఎందుకు నిజమో కూడా చెప్పండి అనే ధోరణి ప్రస్తుతం పెరుగుతోంది. ఇది కొన్నిసార్లు అహంకారంలా కనిపించవచ్చు, కానీ ప్రజాస్వామ్య కోణంలో చూస్తే ఇందులో ఒక సానుకూల అంశం ఉంది. ప్రశ్నించడం సాధారణంగా మారుతోంది. ఇదే నేపథ్యంలో సిజేపీ ఉద్యమాన్ని కూడా చూడాలి. మొదట్లో ఒక వ్యంగ్యమైన పేరుతో, హాస్యంతో సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకు వచ్చిన ఈ ఉద్యమం క్రమంగా యువతలోని అసంతృప్తికి ఒక రూపం ఇచ్చింది. నిరుద్యోగం, పరీక్షలు, అవకతవకలు, విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాలు ఇందులో కలిశాయి. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు సంప్రదాయ రాజకీయ సభల మాదిరిగా కనిపించలేదు. యువత తమ నిరసనలో వ్యంగ్యాన్ని ఉపయోగించింది, సృజనాత్మకతను జోడించింది, నినాదాలను ఇంకా ఘాటుగా ఉపయోగించింది, పోస్టర్లను పదునుగా తయారు చేసింది. ముఖ్యంగా తమకు ఉన్న అసహనాన్ని నవ్వుతూ వ్యక్తం చేసింది. ఇది ఇప్పుడు చాలా ముఖ్యమైన మార్పు. పాత తరానికి నిరసన అంటే నినాదాలు, ర్యాలీలు, ధర్నాలు. ఈ తరానికి నిరసన అంటే అవన్నీ ఉండొచ్చు, కానీ వాటితో పాటు ఒక చిన్న వీడియో, ఒక వ్యంగ్య చిత్రం, ఒక పోస్టర్, ఒక హాస్య వ్యాఖ్య, ఇవి కూడా ఉంటున్నాయి. వాళ్ళు సామాజిక మాధ్యమాల భాషల్లో రాజకీయాలను మాట్లాడుతున్నారు. అందుకే ఒక ఉద్యమం మొదట సరదాగా కనిపించినా దాని వెనుక ఉన్న అసంతృప్తిని తేలికగా తీసుకోలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. జనరేషన్ జెడ్ ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చిందని చెప్పడం కూడా పూర్తిగా సరైంది కాదు. ఈ అసంతృప్తి చాలా కాలంగా పేరుకుపోతోంది. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలపై అనిశ్చితి, విద్య ఖర్చులు, భవిష్యత్తుపై భయం, సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రపంచంతో తమ వాస్తవ జీవితాన్ని పోల్చుకోవడం, ఇవన్నీ ఈ తరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఒక విద్యార్థి పరీక్ష కోసం 3 సంవత్సరాలు చదివి చివరి నిమిషంలో పరీక్ష రద్దయితే అతనికి అది రాజకీయ సిద్ధాంతం కాదు, అది అతని జీవితం. అందుకే ఒక యువ నాయకుడు నా పరీక్ష ఎందుకు రద్దయింది అని అడిగినప్పుడు అతని వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందో వెతకడం కంటే ముందు అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఒక నిరుద్యోగి నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని అడిగితే అతను ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడో తెలుసుకోవడం కంటే ముందు ఉద్యోగం గురించి మాట్లాడాలి. ఒక విద్యార్థి ఈ విధానం ఎందుకు అని అడిగితే అతన్ని దేశభక్తుడా లేక దేశ ద్రోహుడా అని కొలవడం కంటే ముందుగా ఆ విధానం ఎందుకు తీసుకొచ్చారో వాళ్లకు తెలియజేయాలి. ఇదే అసలు ప్రజాస్వామ్య పద్ధతి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయం అనేది వ్యవస్థకు ప్రమాదం కాదు, వ్యవస్థలో భాగం. పార్లమెంట్లో ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, కోర్టులో పౌరులు సవాల్ చేస్తారు, పాత్రికేయులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తారు, పౌర సంఘాలు ఆందోళన చేస్తాయి. ఇవన్నీ కలిసి ప్రభుత్వంపై ప్రజాస్వామ్య నియంత్రణను కొనసాగిస్తాయి. ప్రభుత్వం తనను తాను బలంగా భావిస్తే విమర్శకులకు భయపడాల్సిన అవసరం లేదు. ఒక విద్యార్థి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి, ఒక పాత్రికేయుడు ప్రశ్నిస్తే సమాచారం ఇవ్వాలి, ఒక కార్యకర్త నిరసన చేస్తే అతనితో మాట్లాడాలి, ఒక పౌరుడు ప్రభుత్వం తప్పు చేస్తుందని చెబితే దానికి ఆధారాలతో సమాధానం చెప్పాలి. ప్రశ్నకు సమాధానం ఇవ్వలేనప్పుడు మాత్రమే ప్రశ్నించిన వ్యక్తి మీద ఏదో ఒక ముద్ర వేయాలనే రాజకీయ ప్రలోభం మొదలవుతుంది. ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. మన దగ్గర ఒక పార్టీ అధికారంలో ఉంటే దాన్ని విమర్శించే వ్యక్తులను ప్రత్యర్థి పార్టీ అనుచరులుగా చూడడం సర్వసాధారణం. ప్రతిపక్షం అధికారంలోకి వస్తే అదే పద్ధతి తిరిగి జరుగుతుంది. పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, కానీ మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే వాళ్ళ మనిషివే అనే రాజకీయ సంస్కృతి మాత్రం అలాగే ఉంటుంది, కొనసాగుతూ ఉంది. కానీ ప్రజలు పార్టీలు కారు. ఒక రైతు ఒక ఎన్నికలో ఒక పార్టీకి ఓటు వేసి మరో ఎన్నికలో మరో పార్టీకి ఓటు వేయవచ్చు. ఒక యువకుడు ఒక విధానాన్ని సమర్థించి మరో విధానాన్ని వ్యతిరేకించవచ్చు. ఒక ప్రభుత్వ పథకాన్ని ప్రశంసిస్తూ అదే ప్రభుత్వంలోని మరో నిర్ణయాన్ని విమర్శించవచ్చు. ఇది రాజకీయ గందరగోళం కాదు, ఇదే ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ఆలోచన. ఇప్పుడు జనరేషన్ జెడ్ ఈ స్వతంత్ర ఆలోచనను మరింత బహిరంగంగా ప్రదర్శిస్తోంది. వాళ్లను ఒకే రాజకీయ గూటిలో పెట్టడం కష్టం. బీజేపీకి మద్దతిచ్చే యువత ఉంది, కాంగ్రెస్ను ఇష్టపడే యువత ఉంది, దీంతో పాటు ప్రాంతీయ పార్టీలకు మద్దతిచ్చే యువతరము ఉంది. ఏ పార్టీని నమ్మని యువత కూడా ఇంకొందరు ఉన్నారు. కాబట్టి జనరేషన్ జెడ్ మొత్తం మోదీకి వ్యతిరేకమని చెప్పడం ఎంత తప్పో, జనరేషన్ జెడ్ అంతా ప్రభుత్వ వ్యతిరేకమే అని చెప్పడం కూడా అంతే తప్పు. అసలు మార్పు
సిద్ధాంతంలో కాదు, అధికారాన్ని ప్రశ్నించే ధైర్యంలో ఉంది. మరి ఇక్కడే దిమాగి నక్సల్స్ అనే పదం చుట్టూ ఉన్న చర్చ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రభుత్వం చెప్పిన వివరణ ప్రకారం ఈ పదం మావోయిస్టు భావజాలాన్ని సమర్థించే వాళ్ళు, రాజ్యాంగ వ్యవస్థను తిరస్కరించే వాళ్ళు, వేర్పాటువాదానికి మద్దతిచ్చే వాళ్ళను ఉద్దేశించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఇదే వివరణ ఇచ్చారు. ఇది ప్రభుత్వ వివరణ. కానీ ప్రజాస్వామ్యంలో మరో ప్రశ్న ఇక్కడ తప్పకుండా ఉంటుంది. ఈ గీతను ఎవరు గీస్తారు? ఒక వ్యక్తి నిజంగా హింసాత్మక మావోయిస్టు భావజాలాన్ని సమర్థిస్తున్నాడా, లేక కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడా? రెండింటినీ వేరు చేయడానికి స్పష్టమైన ప్రమాణాలు ఉండాలి. లేకపోతే ఒకరోజు దిమాగి నక్సల్స్, మరో రోజు దేశద్రోహి, ఇంకో రోజు అర్బన్ నక్సల్స్, ఆ తర్వాత విదేశీ ఏజెంట్, ఇవే ముద్రలు వరుసగా వస్తూనే ఉంటాయి. ఇలాంటి ముద్రలు ఒకసారి రాజకీయ ఆయుధాలుగా మారితే వాటి ప్రభావం కేవలం ప్రత్యర్థులపైనే ఉండదు, చివరికి సాధారణ పౌరుడు కూడా మాట్లాడడానికి భయపడే పరిస్థితి రావచ్చు. నేను ప్రశ్నిస్తే నన్నేమంటారో అనే భయం అక్కడ మొదలవుతుంది. అదే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అయితే జనరేషన్ జెడ్ కూడా ఒక బాధ్యత ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి ఒక్కరిని ప్రజాస్వామ్య యోధుడిగా భావించాల్సిన అవసరం అనేది ఇక్కడ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి వార్త నిజమూ కాదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ప్రతి వీడియో ఆధారం అంతకన్నా కాదు. ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా రాజకీయ చైతన్యం కాదు. ప్రశ్నించడం ఎంత ముఖ్యమో నిజాన్ని తెలుసుకొని ప్రశ్నించడం అంతకంటే ముఖ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే మనకు నచ్చిన మాట మాట్లాడే స్వేచ్ఛ మాత్రమే కాదు, మనకు నచ్చిన మాటను కూడా వినగలిగే సహనం, మనకు నచ్చని వ్యక్తి ప్రశ్నించినా అతని హక్కును అంగీకరించడం, మనకు నచ్చని పార్టీ అధికారంలో ఉన్నా దాని పాలనను చట్టబద్ధంగా ప్రశ్నించడం, ఇదే ప్రజాస్వామ్య పరిపక్వత. చివరికి అసలు విషయం చాలా సులభం. దేశాన్ని ప్రేమించడం అంటే ప్రభుత్వాన్ని ప్రేమించడం కాదు, ప్రభుత్వం దేశం కాదు, ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన ఒక పాలనా వ్యవస్థ. దేశం అంటే ప్రజలు, రాజ్యాంగం, సంస్థలు, హక్కులు, స్వేచ్ఛలు, భిన్నాభిప్రాయాలు. కాబట్టి ఒక యువకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ముందుగా అతనికి ఒక ముద్ర వేయాల్సిన అవసరం లేదు, అతని ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఒక విద్యార్థి నా పరీక్ష ఎందుకు రద్దయింది అని అడిగితే ఆ విద్యార్థికి సమాధానం చెప్పాలి. ఒక నిరుద్యోగి నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని అడిగితే అతనికి సమాధానం చెప్పాలి. ఒక పౌరుడు ఈ చట్టం ఎందుకు అని అడిగితే అతడికి వివరణ ఇవ్వాలి. ఒక పాత్రికేయుడు ఈ నిర్ణయం వల్ల ఎవరికి లాభం అని అడిగితే అతనికి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ప్రశ్నించే పౌరుడు ప్రజాస్వామ్యానికి శత్రువు కాదు కాబట్టి. ప్రశ్నించే పౌరుడు ప్రజాస్వామ్యానికి మొదటి రక్షణ. నిజమైన ప్రమాదం ప్రశ్నించే యువత కాదు, ప్రశ్నించడం మానేసిన యువత. ఎందుకంటే ప్రశ్నలు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం అనేది బతికే ఉంటుంది.